హాయ్ హలో వెల్కమ్ టు శైలీస్ కిచెన్. ఈ చల్లని వెదర్లో ఒక మసాలా చాయ్ ఖచ్చితంగా తాగాల్సిందే. ఏంటి మసాలా చాయా? అవునండి, మీరు విన్నది కరెక్టే. ఇవాళ మన ప్రిపరేషన్ వచ్చేసి మసాలా చాయ్కి కావాల్సిన మసాలా టీ పౌడర్. సో మేము అగ్ని టీ పౌడర్ తీసుకుంటున్నామండి. ఒక్కటి 250 గ్రామ్స్ ఒక ప్యాకెట్. సో 2 ప్యాకెట్లు తీసుకుంటున్నాం, 500 గ్రామ్స్ వరకు. సో అగ్ని టీ పౌడర్లో ఏంటంటే 99% వరకు ప్యూర్ టీ ఆకు కలుస్తుందండి. సో ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. సో మసాలా దినుసులు అన్నీ రెడీ పెట్టుకోండి. ఈ విధంగా 500 గ్రామ్స్ ఆఫ్ టీ పౌడర్కి 100 గ్రామ్స్ ఆఫ్ సొంటి తీసుకోండి. సో ఒక ముగ్గురులోకి మసాలా దినుసులు అన్నీ కన్వర్ట్ చేసుకోండి ఎక్సెప్ట్ సొంటి. సో ఈ విధంగా తిప్పుతూ ఒకసారి రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత అదంతా కూడా ఒక గిన్నెలోకి కన్వర్ట్ చేసుకోండి. సో ముందు చెప్పాను కదా, 100 గ్రామ్స్ ఆఫ్ సొంటి ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని ఇలా ముక్కుల్లోకి వేసుకొని ఒకసారి రోస్ట్ చేసుకోండి. సో ముందు కన్వర్ట్ చేసుకున్న ఈ మసాలా దినుసులన్నీ కూడా మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకొని మంచిగా పౌడర్ లాగా పట్టుకోండి. చూసారు కదా, అదంతా కూడా టీ పౌడర్లోకి కన్వర్ట్ చేసుకోండి, ఆ పౌడర్ అంతా కూడా. దెన్ మనం సొంటిని కూడా రోస్ట్ చేసాం కదా, అది కూడా ఒకసారి నెక్స్ట్ ట్రిప్లో ఈ విధంగా మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకొని పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత టీ పౌడర్లోకి ఇదంతా కూడా కన్వర్ట్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, మన మసాలా టీ పౌడర్ రెడీ అయినట్టే. చూసారు కదా, మనకు టెక్స్చర్ ఈ విధంగా వస్తుంది. సో ఇదంతా కూడా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి. సో ప్రిపరేషన్. సో 3 కప్పుల పాలకి నేను చాయ్ చేస్తున్నానండి. సో ఒక కప్పుకి 1 స్పూన్ వరకు మసాలా టీ పౌడర్ పడుతుంది, అలాగే 1 స్పూన్ షుగర్. సో ఈ విధంగా 3 స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ అండ్ 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా మనకి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. సో ఈ రైనీ సీజన్ కాబట్టి మనకు జనరల్గా జలుబు అవుతూ ఉంటుంది, తలనొస్తుంది, ఇదంతా అవుతుంది కదా. ఇలా ఒక్కసారి మసాలా చాయ్ చేసుకొని తాగండి, అవన్నీ కూడా ఇట్టే మటు మాయమైపోతాయి. చూసారు కదా అండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మోర్.